అక్టోబర్ 3 ఎపిసోడ్. ఇక కాంచన. కార్తీక్లను మరిచిపో శ్రీధర్. చుక్కలు చూపించిన కావేరి. కార్తీకదీపం ఉత్కంఠగా సాగుతోంది. కార్తీక్ శివనారాయణను నిలదీయడానికి జ్యోత్స్న ఇంటికి వెళ్లిన సంగతి తెలిసిందే కదా. అయితే నేటి కథనంలో కార్తీక్ పెట్టిన పంచాయితీతో పాటు శ్రీధర్ రెండో భార్య కావేరి అసలు రంగు బయటికి వచ్చింది. ఆమెలో స్వార్థం శ్రీధర్నే బిత్తరపోయేలా చేసింది. అసలేం జరిగింది? ఆ వివరాలు కూడా చూద్దాం. శ్రీధర్ బాధగా కార్తీక్ మాటల గురించే బాధపడుతూ ఉంటాడు. కాఫీ తీసుకొచ్చిన కావేరి. బేబీ కాఫీ అంటుంది. అక్కడ పెట్టు అంటాడు శ్రీధర్ బాధగా. ఇక పక్కనే పెట్టిన కావేరి భర్త పక్కనే కూర్చుని, ఏంటి బేబీ, ఇంకా జరిగిన దాని గురించే ఆలోచిస్తున్నావా అంటుంది. ఇలా జరిగిందని నీకు బాధగా లేదా అంటాడు శ్రీధర్. కొత్తగా ఏం జరిగిందని బాధపడటానికి? మన పెళ్లి అయిన రోజునుంచి ఈ రోజు వరకు ఈ నిజం బయటపడాల్సి వస్తుందని మనకు ముందే తెలుసు కదా. మీ అదృష్టం ఏంటంటే మీ కొడుక్కి ఇన్ని రోజులు అయినా ఇప్పటివరకు దాచడం. తెలిసిన రోజే మిమ్మల్నే నిలదీసి ఉంటే ఈ నిజం ముందే బయటపడి ఉండేది అంటుంది కాంచన. అంటే నాకు ఇంత జరిగినా నీకు కొంచెం కూడా బాధలేదని మాట అంటాడు శ్రీధర్ కోపంగా. నాకు దగ్గరయ్యావ్ కదా బేబీ, మళ్ళీ మొదటికి వస్తున్నావేంటి బేబీ? నువ్వు ఏమైనా కాంచనను వద్దు అనుకున్నావా? పోనీ కార్తీక్ని వద్దు అనుకున్నావా? వాళ్లే నిన్ను వద్దు అనుకున్నారు. వద్దు అనుకున్నవారికి నువ్వు ఎందుకు బాధపడటం అంటుంది కావేరి కొంటెగా చూస్తూ. అందరికీ దూరం అయ్యాను కదా అంటాడు శ్రీధర్ బాధగా. నాకు దగ్గరయ్యావు కదా అంటుంది కావేరి చాలా సంబరంగా నవ్వుతూ. శ్రీధర్ షాక్ అయ్యి చూస్తాడు ఆమెను. వెంటనే ఆమె లేచి నిలబడి ముందు నడుస్తూ, ఇన్ని రోజులు నువ్వు తాళి కట్టిన భార్యనే అయినా కూడా దొంగ కాపురం కిందే ఉండేది అంటూ ఆమె చెబుతూ ఉంటుంది. అది ఫ్యామిలీ అయితే ఇదేంటి శ్రీధర్? కావేరీలో రంగులు. ఇప్పుడు ఎవరినీ నేను భయపడక్కర్లేదు. నువ్వే నా మొగుడివని, నేను నీ పెళ్ళాన్ని అని నచ్చినట్లు చెప్పినా ఇబ్బంది లేదు అంటూ రగిలిపోతూ మాట్లాడుతుంది కావేరి. వెంటనే కావేరి మాటలకు శ్రీధర్ స్పందిస్తూ, నేను నా ఫ్యామిలీకి దూరం అయ్యాను బేబీ, అది నీకు అర్థం కావడంలేదు అంటాడు కోపంగా. అది ఫ్యామిలీ అయితే మరి ఇదేంటి అంటూ అరుస్తుంది కావేరి ఆవేశంగా. ఇది కూడా ఫ్యామిలీయే అంటాడు శ్రీధర్. ఇది కూడా కాదు, నీకు మిగిలింది ఈ ఫ్యామిలీనే. నువ్వు కాఫీ తాగనా, భోజనం చేసినా, చివరికి మంచినీళ్లు తాగినా ఇక్కడ తప్పితే ఇంకో ఇల్లు లేదు, పెట్టే మనిషి లేదు అంటూ రగిలిపోతూ మాట్లాడుతుంది కావేరి. ఏంటి అంత కోపంగా చూస్తున్నావ్? కావేరి మాటలకు శ్రీధర్ షాక్ అవుతూ వింటుంటాడు. ఇన్నాళ్ల మన కాపురంలో అక్కడ 4 రోజులు ఇక్కడ 3 రోజులు ఉండేవాడివి. ఇక మీకు అబద్దాల్సిన అవసరమూ లేదు, ఎదురు చూడాల్సిన అవసరం ఇద్దరికీ లేదు. ఒకటే ఇల్లు, ఒకర్తే భార్య అంటుంది కావేరి. కోపంగా చూస్తాడు శ్రీధర్. ఏంటి అంత కోపంగా చూస్తున్నావ్? నీ బాధేంటో చెప్పనా బేబీ? ఇన్నేళ్లుగా గుట్టుగా కాపాడుకుంటున్న నీ పరువు మర్యాద నీ అత్తింట్లోనూ నీ ఇంట్లోనూ పోయిందని. అంతేనా? నీ పరువు తుమ్మితే ఊడిపోయే ముక్కలాంటిదని నీకు కూడా తెలుసు బేబీ అంటూ ఉంటుంది కావేరి. చివరికి నువ్వు కూడా బాధపెడుతున్నావా బేబీ? నాకైతే మంచే జరిగింది. ఒక పక్క కూతురు పెళ్లి అయ్యింది, మరో పక్క నా మొగుడు నా సొంతమయ్యాడు అంటూ కావేరి సంబరపడిపోతూ మాట్లాడుతుంటే అయోమయంగా షాకింగా శ్రీధర్ కావేరి దగ్గరకు వచ్చి, ఇన్ని రోజులు అక్క అక్క అని కాంచనను పిలిచేది నువ్వేనా కావేరి అంటాడు. అక్క అమాయకురాలు కాబట్టి అన్యాయం చేశారు, అందుకే అమాయకత్వం మంచితనం అక్కకే వదిలేసి నేను నాలా ఉండాలి అనుకుంటున్నాను అంటుంది కావేరి. చివరికి నువ్వు కూడా నన్ను బాధపెడుతున్నావా బేబీ అంటాడు శ్రీధర్. అసలు సిసలు విలన్లా కావేరి. నేను బాధ పెట్టడం లేదు బేబీ, వాస్తవం చెబుతున్నా. కాని నువ్వే భార్య పొమ్మందని, కొడుకు తిట్టాడని, మామగారు కొట్టాడని, జరిగిపోయినదాని గురించి తలుచుకుని బాధపడుతున్నావ్ అంటుంది కావేరి. శ్రీధర్కి ఏం అర్థం కాదు. కావేరి మాట్లాడుతూనే ఉంటుంది. ఇక మనం ఆలోచించాల్సింది పెళ్లి పంపించిన మన కూతురు గురించి. సారీ విలన్లా నవ్వుతూ చేయి పైకెత్తి, పెళ్లి మనం చెయ్యలేదు కదా
పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన మన కూతురు గురించి అంటుంది కావేరి. అది మన గురించి ఆలోచించలేదు కదా అంటాడు శ్రీధర్. బలవంతంగా పెళ్లి చేస్తే అది మాత్రం ఏం చేస్తుంది? పాపం దానికి తెలియదు కదా. ఈ పెళ్లి జరిగితే ఏమవుతుందో అంటుంది కావేరి. కావేరి చురకలు. ఏం జరిగినా నష్టపోయేది నేనే కదా. నన్ను తలెత్తుకోనేలి పనిచేసింది అంటాడు శ్రీధర్. అక్క కూడా ఇలానే ఫీల్ అవుతూ ఉంటుంది. మా ఆయన నన్ను తలెత్తుకోకుండా చేశాడు అని అంటుంది కావేరి. కోపంగా శ్రీధర్. కావేరి అంటాడు. తప్పులు వెతుక్కుంటూ వెళ్తే అందరిలోనూ లోపలే కనపడతాయి బేబీ. జరిగింది ఏదో జరిగిపోయింది. రెడీ అవ్వండి. అమ్మాయి దగ్గరకు వెళ్ళాలి. ఎంత కాదు అనుకున్నా అది మన కూతురు. మనమే పట్టించుకోకపోతే దాన్ని ఎవరు పట్టించుకుంటారు అంటుంది కావేరి కోపంగా. శ్రీధర్ మౌనంగానే ఉంటాడు. ఇకపై శ్రీధర్కి చుక్కలే. శ్రీధర్కి మాట్లాడే అవకాశం లేకుండానే త్వరగా రెడీ అవ్వండి వెళ్ళాలి అనేసి కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది కావేరి. శ్రీధర్ కోపంగా అయోమయంగా అలానే నిలబడిపోతాడు. మొత్తానికి కావేరీ తీరు చూస్తుంటే ఇకపై శ్రీధర్కి తాను చుక్కలు చూపించబోతుందని అర్థమవుతుంది. పైగా కార్తీక్, కాంచనలను శ్రీధర్ దరిదాపుల్లోకి కూడా రానివ్వదు. శ్రీధర్ని కూడా ఆ ఫ్యామిలీతో కలిసే ప్రయత్నం చేయనివ్వదు. ఈ కుళ్ళు కుతంత్రం కూతురికి కూడా అలవాటు చేస్తుందా, స్వప్నను కూడా మార్చేస్తుందా అనేది వేచి చూడాల్సిందే. మొత్తానికి కాంచన మంచి చేస్తే కావేరి మాత్రం కుట్రలతో అడుగులు వేయబోతుందని మాట. మరోవైపు కార్తీక్ శివనారాయణను మేము చేసిన తప్పేంటి అని నిలదీస్తాడు. నేను ఎవరినీ క్షమించలేనురా. కార్తీక్, సుమిత్ర, దశరథ్, జ్యోత్స్న, పారుల ముందే శివనారాయణను నిలదీస్తాడు. అయితే శివనారాయణ మాత్రం కార్తీక్కి ముఖం చూడకుండా నేను ఎవ్వరినీ క్షమించలేనురా అని తెగేసి చెప్పడంతో మా అమ్మకు నేను ఉన్నాను. మా అమ్మ అనాథ కాదు తాతయ్య అనేసి ఆవేశంగా తిరిగి ఇంటికి బయలుదేరి గుమ్మం దాకా వెళ్తాడు. అప్పుడు కూడా జ్యోత్స్న, ఆగు బావా, బావా అని పిలుస్తున్నా ఆగవేంటి అంటుంది బాధగా. అలా పిలవచ్చో లేదో ఆ పెద్దమనిషి. శివనారాయణ, నీ అడుగు అనేసి కోపంగా వెళ్ళిపోతాడు కార్తీక్. శివనారాయణ బాధగా లోపలికి వెళ్ళిపోతాడు. మా అమ్మకు నేను ఉన్నాను దీపా. కార్తీక్ వెళ్తుంటే దీప ఆపి, ఏం జరిగింది బాబూ, మీ తాతయ్య కాస్తైనా తగ్గారా అంటుంది. లేదు దీపా, మా అమ్మకు ఎవరు లేకపోయినా నేను ఉన్నాను దీపా అంటాడు కార్తీక్. మీ చెల్లి మిమ్మల్ని చూడటానికి రమ్మంటుంది అని చెప్పినా సరైన సమాధానం ఇవ్వకుండా వెళ్ళిపోతాడు కార్తీక్. దాంతో దీప ఆలోచనలో పడుతుంది స్వప్నకు ఏం సమాధానం చెప్పాలి అని. ఇకపోతే జ్యోత్స్న, పారులు తమ గదిలోకి వెళ్లి కార్తీక్ రావడం గురించి చర్చించుకుంటారు. గ్రానీ, నాకో డౌట్. అసలు బావకు నేనంటే ఇష్టముందా? ఉంటే కనీసం మా పెళ్లి ఆగిపోవడం గురించి మాట్లాడాలి కదా. కేవలం వాళ్ల అమ్మను తనని దూరం పెట్టడం గురించి మాట్లాడేది ఎందుకు వెళ్ళిపోయాడు అని అనుమానంగా అడుగుతుంది పారుని జ్యో. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం.